నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్లయందే గాని ఉండు దేని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా నాయన మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మహాపరిశుద్ధతను బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ పరిపాలనను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవ మా మనస్సులు ప్రభువా నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని, సమయం అంతా ప్రభువా నాయన మా జీవితాల్లో మాకు ఉపయోగపడడానికి కృప చూపించమని, శక్తివంతమైన మాటల యొక్క ప్రభావం మా జీవితాల్లో కనబడడానికి, సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి కావలసిన విశ్వాసం దయచేయమని, అటువంటి జ్ఞానం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా నాయన ఆ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి ఆదరించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక సంఘానికి క్రొత్తగా ఒక కుటుంబం వచ్చారంట. అయితే చర్చ్ అంతా అయిపోయిన తర్వాత, కార్యక్రమం అంతా ఆదివారం రోజు అయిపోయిన తర్వాత వాళ్ళు సేవకుడిని కలవడానికి ముందుకెళ్ళి మాట్లాడడానికి ముందుకెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మాటల్లో ఆ కుటుంబం ఆ యొక్క దైవ సేవకునితో ఒక మాట ఉంది. మీరు రేడియోలో వాటిలో వాక్యం చెప్తారు కదా అంటే, ఆయన అవును అంటే, ఆ వాక్యం విని వచ్చాము మేము ఈ యొక్క సంఘానికి అని అంటే సంతోషం అని ఆయన అన్నాడు. అయితే ఆ మాటల్లో వాళ్ళు ఒకటి అన్నారు, మీరు ఇలా ఉంటారని మేము అనుకోలేదు, అంటే మేము మాటలు విన్నాం రేడియోలో, కానీ మీరే వేరే విధంగా ఉంటారని అనుకున్నాము అని వాళ్ళు చెప్పారు. అంటే మనం ఒక ఊహించుకుంటాం, లేకపోతే మనం ఇమాజిన్ చేసుకుంటాం ఒకరి గురించి, లేకపోతే మాటలు వినో లేకపోతే ఇంకోటి. కానీ నిజం అది అయి ఉండకపోవచ్చు. అది చూసిన తర్వాత వాళ్ళు ఈ సేవకుడు ఎలా ఉన్నారేంటి అనుకున్నారు. పై రూపాన్ని వాళ్ళు ఏదో ఊహించుకున్నారు మాటలు విని, రేడియోలో వాక్యం విని. సో అలాగా మనం కూడా దేవుణ్ణి ఊహించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది మానవుల్లో. అటువంటి ఊహ చేసే, ఇమాజిన్ చేసే ఇది ఉంటుంది. సో కాబట్టి చాలామంది మనసుల్లో దేవుని స్వరూపం, లేకపోతే దేవుణ్ణి ఒక విధంగా అనుకుని ఆ విధంగా పూజించేవాళ్ళు, ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, లేకపోతే ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు
కనిపిస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఉదయకాల సమయంలో దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధన గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఉదయకాల సమయంలో. ఎందుకంటే మానవ జీవితంలో దేవుడి గురించి అర్థం చేసుకోవడం, ఆరాధనను అర్థం చేసుకోవడం అన్నది ఒక పెద్ద పోరాటమే. ఎందుకంటే శరీర స్వభావం, లోకానుసారమైన జీవితం, జీవపు డంబాలు, ఈ ప్లెజర్స్, ఈ లోకానుసారమైన జీవితం వలన, మన శరీరాశల వలన, వాటి వలన దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకునే కేపబిలిటీ మనకుండదు. అటువంటి అవకాశం లేకపోతే అటువంటి ఇది మనకుండదు. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు మనతో మాట్లాడాలని మనం కోరుకుందాం. అలాగే అనేక సార్లు క్రైస్తవుల్లో కూడా మనం ఇటువంటి స్ట్రగుల్ చూస్తాం. అంటే ఇవన్నీ చాలా స్ట్రగుల్స్. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకొని ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడం, అలాగే సరిగ్గా ఆయన్ని అర్థం చేసుకొని సరిగ్గా ఆయన్ని దేవుడు కోరుకుంటున్న విధంగా ఆయన ఆరాధించడం అనేది క్రైస్తవ జీవితాల్లో లేకపోతే మానవులకి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఈ రోజుల్లో ఇటువంటి అంశం మనం పట్టించుకోకపోవచ్చు. విన్నదే వాక్యం అనిపించవచ్చు, లేకపోతే రకరకాలుగా మనం దేవుడి నుంచి దూరం అయిపోయే రోజుల్లో ఉన్నాం. విపరీతంగా ఆలోచించేవాళ్ళు, నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, లేకపోతే రకరకాలుగా దేవుణ్ణి ఊహించుకొని ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోవడం, లేకపోతే దేవుణ్ణి ఊహలకి ఎలాగైతే ఎంతవరకు అయితే ఊహించుకోగలరో అంతవరకు ఊహించుకోవడం, లేకపోతే ఆరాధన విషయంలో కూడా ఆ విధంగా దేవుడు కోరుకుంటున్నట్లు ఆరాధించేవాళ్ళు క్రైస్తవుల్లో కానీ మానవుల్లో కానీ చాలాసార్లు మనకు కనిపించరు. క్రైస్తవేతరులు ఎవరిని, క్రైస్తవులు ఎవరిని కానీ. సో సరిగ్గా దేవుణ్ణి అర్థం చేసుకొని ఏంటి అసలు దేవుడు కోరుకుంటున్న జీవితం ఏంటి, మనం ఎందుకున్నాము ఈ లోకంలో, లేకపోతే నిజమైన ఆరాధన ఏంటుంది అని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక ఇద్దరు అంటే పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు స్నేహితులు, యవనస్తులు స్నేహితులు ఉన్నారు. ఆడ మగ స్నేహితులు ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ లాగా ఒకరికొకరు. అయితే ఒకరోజు వాళ్ళు ఇద్దరి మధ్య అంటే ఆ స్నేహం అలాగా అయ్యి ఒకరోజు అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయి దగ్గరికి, ఆ అబ్బాయి బాగా డబ్బులు సేకరించి అంటే సంపాదించి ఒక మంచి కాస్ట్లీ రింగ్ కొని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ మాటల్లో ఏం చెప్పాడంటే, నిజానికి నీ యొక్క పర్సనాలిటీ అంటే నువ్వు చాలా సన్నంగా ఉన్నావు, అలాగే నీ నవ్వు కూడా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, కొంచెం ఈ స్మైల్ కరెక్షన్ చేయించాలి, లేకపోతే నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని ఆ అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూనే ఈ మాటలు కూడా అన్నాడు. అయితే ఆ అమ్మాయి నిల్చొని, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదు, ఎందుకంటే నా పై రూపాన్ని నువ్వు అంటే చూసి ప్రేమిస్తున్నావు, లేకపోతే స్మైలు ఇవన్నీ ఇటువంటి అంటే నీకు అనుగుణంగా కావాలని కోరుకుంటున్నావు, అలా కుదరని పని అని అమ్మాయి చెప్పింది. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుణ్ణి ఇమాజిన్ చేసుకోవడం, లేకపోతే మనకు అనుగుణంగా దేవుణ్ణి అనుకోవడం అన్నది చాలా అంటే మనకి అప్పుడు దేవుణ్ణి మనం సరిగ్గా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేము, ఆయన్ని ప్రేమించలేము, దేవుని ప్రేమని మనం పొందుకోలేము. సో కాబట్టి ఇది అర్థం చేసుకొని మన జీవితాలని ముందుకు అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ఇక్కడ మాటల్లో మనం చూస్తే, దేవుడైన యెహోవాను నేనే, 2వ వచనంలో, నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. అంటే మానవులకి సహాయం అవసరం, ఎటువంటిదైనా అవ్వచ్చు. ప్రతి పరిస్థితుల్లో మనిషికి సహాయం అవసరం. అది మనిషి నుంచి పొందుకోవాలంటే ఒక
ఇంకొక మనిషికి సహాయం చేయాలన్నా, లేకపోతే అటువంటిదన్నా కొంచెం కొంచెం ఏదైనా సహాయం దొరికే అవకాశం ఉంటుంది. ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుని, ఇది కొంతవరకే ఉంటుంది. కానీ నిజంగా మనకు అవసరమైనటువంటిది కొన్ని దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు. మన పాపం నుంచి, మనం చేసే బానిసత్వపు జీవితం నుంచి విడిపించాలంటే దేవుడికి మాత్రమే సాధ్యం. అది అంటే మానవునికి దేవుని అవసరత ఉంది. అలాగే దేవుడు మనం మంచి మార్గంలో ఉండాలని, లేకపోతే ఈ లోకం మన శరీరానుసారమైన జీవితం ద్వారా మనం నశించిపోకూడదని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజల్ని వాళ్ళని ఎన్నుకున్న విధానం బట్టి వాళ్ళకిచ్చిన ఆజ్ఞలు ఇవి. మనం చదువుకునే వాక్య భాగంలో దేవుడు ఆ యొక్క మోషేకి ఇశ్రాయేలీయుల గురించి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి మానవులకి అవసరమైంది. ఇవి అంటే ఈ ఆజ్ఞలు అన్నవి మనిషిని బ్రతికిస్తాయి, లేకపోతే మనిషిని దేవునికి దగ్గరగా చేస్తాయి. సో అది మనిషికి ఆ ప్రాముఖ్యమైన అవసరం అది ఉంది. సో మనం ఆ యొక్క ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వపు బ్రతుకులు బ్రతికారు, అది గుర్తు చేస్తున్నాడు. సో వాళ్ళందరినీ అక్కడి నుంచి విడిపించాడు. మనం కూడా పాపానికి, లోకానికి, శరీరానికి, అంధకార శక్తులకి బానిసలమైపోయి బ్రతుకుతున్న రోజుల్లో యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని అర్పించి ఈ లోకానికి వచ్చి, దేవుడే ఈ లోకానికి వచ్చి ఏమై ఉంటున్నాడో దేవుడు, ఆ దేవుడే ఈ లోకానికి శరీరిగా మానవ శరీరం ధరించుకొని లోకానికి వచ్చి మనల్ని విడిపించాడు. సో ఆ సహాయం ప్రతి ఒక్కళ్ళకి అవసరం. అది దేవుడు గుర్తు చేస్తున్నాడు. సో ఎవరు సాయం చేశారు? ఎవరైనా చేశారా? బానిసత్వం నుంచి విడిపించేది ఎవ్వరు చేయలేరు, దేవుడు తప్ప. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. మనం కూడా పుట్టిన దగ్గర నుంచి అనేక సంవత్సరాలు పాపపు బానిసత్వం కింద బ్రతికుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళకి ఉదయకాల సమయంలో గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, మిమ్మల్ని రక్షించుకున్నది నేనే అని గుర్తు చేస్తున్నాడు. సో అంటే అర్థం ఏంటి? ఎందుకు ఇది గుర్తు చేస్తున్నాడంటే, ఆయన మంచితనం, ఆయన కృప, ఆయన యొక్క మహిమ, ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఆయన శక్తి వాడాడు, ఆయన మహిమ చూపించాడు, ఆయన గొప్పతనాన్ని ప్రకటించాడు విడుదల చేయడం ద్వారా. సో ఈ విడుదల ప్రతి మనిషికి అవసరం. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇది మనిషికి పెద్ద పోరాటం. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వడం అన్నది చాలా మందికి పెద్ద స్ట్రగుల్. క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, ఎవరైనా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వం. ఎందుకంటే మన గర్వం అవ్వచ్చు, మన శరీరానుసారమైన ఆలోచనలు అవ్వచ్చు. ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది ఆ దేవుని అధికారం కింద మనం ఉండాలని కోరుకుంటుంది. కానీ మనిషి ప్రైడ్ వలన, గర్వం వలన, లేకపోతే రకరకాలమైన దీని వలన, పాపపు స్వభావం వలన దేవుని అధికారం కింద బ్రతకాలని అనుకోడు. ఎందుకంటే మనిషి అవిధేయత చూపించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారా, అవిధేయత ద్వారా ఈ లోకానికి నెట్టివేయబడ్డాడు. అది తెలుసు. ఆదాము దేవుణ్ణి నమ్మకుండా సైతాన్ని నమ్మాడు, డిజొబీడియన్స్ చూపించాడు, అవిధేయత చూపించాడు దేవుని పట్ల. ఆ అవిధేయ స్వభావం మనలో కనిపిస్తుంది, ఆదాము స్వభావం. సో ఆ ఆదాము స్వభావం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి విడుదల పొంది నిజమైన స్వతంత్రం దేవునిలో ఉంటుంది మనిషికి. చూడండి, ఒక ట్రైను స్వతంత్రంగా బ్రతకాలంటే, ఒక రైలు బండి స్వతంత్రంగా ఉండాలంటే ట్రాక్ మీద ఉన్నంత కాలం అది ఏ ఊరైనా తిరగగలదు, ట్రాక్ మీద వెళ్తూ ఉంటే. కానీ ట్రాక్ తప్పిపోతే, పట్టాలు తప్పిపోతే అది పడిపోయి ఇదైపోతుంది,
ట్రైన్ అంతా నాశనం అయిపోతుంది. అలాగే మనిషి స్వతంత్రం దేవునిలో ఉంది. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తామో, దేవుని కృప కింద దేవుని ప్రేమను పొందుకుంటూ బ్రతుకుతామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, అప్పుడు నిజమైన స్వతంత్రం మనకు దొరికినట్టు. లేకపోతే మనం బానిసత్వంలో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల కింద ఉన్నప్పుడు, తల్లిదండ్రులతో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి స్వాతంత్రం. అదే వాళ్ళు పిల్లలు ఏమంటారు, తల్లిదండ్రుల నుంచి బయటపడితే స్వాతంత్రం అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే వాళ్ళు నాశనం అయిపోతారు. మనం ఒక ప్రాడిగల్ సన్ స్టోరీలో చూస్తే, నా ఆస్తి నాకు ఇచ్చేయమని తండ్రి నుంచి వేరైపోయిన చిన్న కుమారుడి గురించి మనకు తెలుసు. లోకాసువార్తలో 15వ అధ్యాయంలో ఉంది. సో ఎప్పుడైతే అది స్వాతంత్రం అనుకొని బయటికి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకొని చివరికి పందులు పొట్టు తినే పరిస్థితికి వచ్చాడు. కానీ అది స్వతంత్రం కాదని అర్థం చేసుకొని, నా తండ్రి క్రింద బ్రతకడము నిజమైన జీవితం అక్కడుంది అని చెప్పి అర్థం చేసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి ప్రేమను పొందుకున్నాడు. అలాగే ఉదయకాల సమయంలో మనం ఆయన తప్ప మనకి వేరొక దేవుడు మన జీవితాల్లో ఉండకూడదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ పోరాటం ప్రతిరోజు ఉంటుంది. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మన జీవితంలో ఆయన్ని దేవుడిగా అంగీకరించకుండా మనం చేసే ప్రతి ఆలోచన నుంచి మనకు విడుదల కావాలి ఉదయకాల సమయంలో. సో ప్రతి ఆలోచన దేవుని అధికారం కిందకి తీసుకురావాలి. ఇది మనం ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సింది. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల అందే కానీ దేని రూపం కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకు కావాల్సిన దేవుడిని మనం సృష్టించుకునే ఒక ఆలోచన, అటువంటి క్రియేటివిటీ, అంటే అవసరం లేని క్రియేటివిటీ మనలో ఉంది. అంటే ఒక రాతిని విగ్రహంగా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకొని దాన్ని దేవుడని మనమే అనుకొని మనం పూజలు చేసుకొని లేకపోతే పండగలు చేసుకొని రకరకాలుగా చేసే ఒక స్వభావం మనలో ఉంది. అందుకనే చూడండి, అనేక మంది తెలియక విగ్రహాలను పూజించే వాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే దేవుడు వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దేవుణ్ణి వాళ్ళ ఇష్టం వచ్చిన లాగా దేవుణ్ణి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నాకు ఉద్యోగం కావాలంటే దేవుడు ఇవ్వాలి అని దేవుడిని కోరుకుంటారు. లేకపోతే పెళ్లి కావాలంటే అంటే దేవుణ్ణి వాడుకొని వదిలేసే ఒక స్వభావం మనిషిలో ఉంటుంది. దానికి దేవుడు తను సృష్టించుకున్నది దానికోసం కాదు. దేవుడు మనల్ని సృష్టించింది దానికోసం కాదు. ఆయన సృష్టికర్త అని అర్థం చేసుకొని ఆయన అధికారం కింద మనం బ్రతకాలి. ఆయన్ని మన జీవితాల్లో దేవుడుగా కలిగి ఉండాలి. ఆయన మన దేవుడు, మన తండ్రి, మనం ఆయన పరిపాలన కింద బ్రతకాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకనే ఈ విగ్రహాలు ఆరాధించే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్లో, అంటే మైండ్లో ఆలోచన విధానంలోనే దేవుడు ఆగిపోతాడు. అంతకు మించి వాళ్ళు దేవుడిని లోపలికి వెళ్ళనివ్వరు. అంటే దేవుణ్ణి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి, వ్యక్తిగత జీవితాల్లోకి అలౌ చేయం. మనం కూడా చాలాసార్లు మన సొంత జీవితంలోకి, వ్యక్తిగత జీవితంలోకి దేవుడిని రానివ్వం. దేవుడు పలానది పాపం అని చెప్పినప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టాం. సో ఇది దేవుడు చెప్తున్నటువంటి స్వతంత్రం. అందుకనే వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. విగ్రహాలకు పూజించకూడదు అని చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే అదే, దేవుణ్ణి ఇన్సల్ట్ చేసినట్లు, దేవుడు డీప్గా అఫెండ్ అయ్యేది, ఇన్సల్ట్ అయ్యేది ఈ ప్రక్రియ ద్వారా. అంటే దానివల్ల మన జీవితాలు మనం నాశనం చేసుకోవడం వల్ల నాశనం చేసుకుంటాము. అలాగే దేవుని అధికారం కింద దేవుని ప్రేమను కోల్పోతున్నాం.
దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాలనుకుంటున్నాడో ఆ ప్రేమను అంతటిని వద్దనుకుంటున్నాం. సో ఉదయకాల సమయంలో ఆ మాటలని మనం అర్థం చేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని అధికారానికి లోబడదాం. చూడండి, వాటిని పూజింపకూడదు. ఏలయనగా 5వ వచనం, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే తరతరాలు బాగుపడాలని, ఆ ప్రభావం వాళ్ళు తెలుసుకోవాలని. అంటే దేవుడు కోపం చూపిస్తున్నాడు, దేవుడు ఎందుకు రోషం గల దేవుడు, జెలస్ గాడ్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆయన జెలసీ ఏంటంటే ఆయనకి చెందాల్సినటువంటి ఆ ఆరాధన, లేకపోతే ఆయనకి చెందాల్సినటువంటి అధికారాన్ని మనం వేరొకరికి పంచాలని ప్రయత్నిస్తే, ఆరాధనని వేరొకరికి పంచాలని ప్రయత్నిస్తే ఆయన దానికి అంగీకరించడు దేవుడు. అది గాడ్స్ జెలసీ అంటే, దేవుని యొక్క రోషం అది. మనుషుల జెలసీ లాంటిది దేవుని జెలసీ కాదు. మనుషుల జెలసీ ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఉంటే మనకు లేకపోతే, వాళ్ళకి కారు ఉంటే మనకు లేకపోతే, వాళ్ళకి మంచి బట్టలు ఉంటే మనకు లేకపోతే మనం జెలసీ ఫీల్ అవుతాం. అలాంటి జెలసీ కాదు దేవుడి జెలసీ ఏంటంటే మనం దేవుని అధికారం కింద సంతోషంగా శాంతి సమాధానాలతో బ్రతకాలన్నది దేవుని యొక్క రోషం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్ని, మన తరతరాలుగా మనల్ని కరెక్ట్ చేయడానికి, ఆయన క్రమశిక్షణలో మనల్ని ఉంచడానికి, ఆయన కోపం లేకపోతే అదంతా దేవుడు మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో కనపరుస్తున్నాడు. కాబట్టి ఎందుకు కనపరుస్తున్నాడు అదంటే ఆయన కోపం కూడా మనల్ని బాగుపరచడానికే. మన జీవితాలు, మన తరాలు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి కుమారుల మీదకి ఆ దోషం వస్తుంది. 6వ వచనం చూడండి, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. సో కాబట్టి 1000 తరాలు దీవిస్తున్నాడు. ఎవరైతే నిజంగా దేవునిలో స్వతంత్రం ఉందని అర్థం చేసుకొని దేవుని ప్రేమ కావాలని కోరుకునేవాళ్ళు, లోకం, శరీరం, సమస్తం ఈ పాపపు జీవితం, పాపపు ఆలోచనలు నరకం వైపు నడిపిస్తాయని అర్థం చేసుకొని, దేవునికి దూరం చేయడానికి లోకం, శరీరం పనిచేస్తుందని అర్థం చేసుకొని మనం విడుదల పొందితే ఆ యొక్క ప్రేమని పొందుకునే అవకాశం దొరుకుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే నేనే ఏమై ఉన్నానో అదై ఉన్నాను. అంటే ఐ యామ్ హూ ఐ యామ్ అని ఉంది. నిర్గమకాండంలోనే చూడండి 3వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పమని. అంటే ఐ యామ్ హూ ఐ యామ్ అని చెప్పాడు. అంటే నేను మీరు కోరుకునేటట్లుండే దేవుణ్ణి కాదు, మీ ఇష్టానుసారంగా మలుచుకోవడానికి కుదరదు. నేనేమై ఉన్నానో అదే. యేసు ప్రభువాన్ని చూసినప్పుడు, ఆయన ఆలోచన విధానాన్ని చూసినప్పుడు, ఆయన జీవన విధానాన్ని చూసినప్పుడు, ఆయన తలంపుల్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనకి అర్థం అవుతాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు తండ్రిని, అంటే దేవుణ్ణి చూపించాడు మనకి. ఆయనే దేవుడై ఉన్నాడు. సో అందుకని వాళ్ళిద్దరూ తండ్రి కుమారులు వేరువేరుగా లేరు, ఒక్క రీతిగానే ఉన్నారు. సో కాబట్టి అది మనం అర్థం చేసుకొని యేసు ప్రభువారిని అర్థం చేసుకుంటే దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నట్టే. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్పారు. ఇంతకాలం మీకు అర్థం అవ్వలేదా అని ఫిలిప్తో చెప్పారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ అర్థం చేసుకున్నప్పుడు, యేసు ప్రభువారి జీవితం చూస్తున్నప్పుడు, ఆయన ప్రేమ చూసినప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు ఆయన అందరినీ క్షమించమని ప్రార్థన చేయడం, ఇవన్నీ దైవ లక్షణాలు, క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా మనం కూడా ఆయన మనకు మాదిరి కాబట్టి యేసు ప్రభువాన్ని పోలి మనం నడుచుకోవాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన ప్రేమను పొందుకుందాం, దేవుణ్ణి ఆరాధిద్దాం,
ఆయన్ని ఘనపరుద్దాం. ఆయనకి తప్ప ఎవరికీ ఆరాధన చెందకుండా మనం దేవునికి మాత్రమే, ఆయనకి మన జీవితాల్లో ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇద్దాం. ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడే జీవితాన్ని కోరుకుందాం. దేవుణ్ణి అడిగి నిర్ణయాలు తీసుకుందాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి కాదు యేసు ప్రభు వారు ప్రాణాలు పెట్టి మనల్ని రక్షించుకుంది. ఆయన జీవితాన్ని మన ద్వారా జీవింప చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మన ద్వారా యేసు ప్రభు వారి జీవితం జీవించినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించగలం, ఆయన ప్రేమను పొందుకోగలం, ఇతరులను ప్రేమించగలం, ఇతరులకు దేవుని కృప, దేవుని ప్రేమను పంచగలం, ఇతరులకి నిజమైన క్రైస్తవ జీవితం అని చూపించగలం, దేవుణ్ణి చూపించగలిగే అవకాశం మనకుంది. సో కాబట్టి ఉదయకాల సమయంలో మనందరం ఈ మాటలు అర్థం చేసుకొని ఈ పోరాటం అన్నది వాటి నుంచి, ఆ పోరాటం నుంచి, పాపం నుంచి విడుదల పొంది నిజమైన స్వతంత్రం, నిజమైన ప్రేమను పొందుకునే అవకాశం మనందరికీ కలగాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ అటువంటి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యపు వెలుగులో మమ్మల్ని పరిశీలించుకోవడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళంగా, మిమ్మల్ని మీకు ఇవ్వాల్సిన స్థానం, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వడానికి, మా జీవితాల్లో మీరే ప్రభు అని, రక్షకుడని, తండ్రి అని, దేవుడని మేము ఒప్పుకొని ప్రభువా నాయన ఈ దినం నుంచి, ప్రభువా నాయన ఈ క్షణం నుంచి మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి, యేసు ప్రభు వారి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని, నిజమైన ఆరాధికులుగా, ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధికులుగా మేము ఉండడానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవెనలతో నింపమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.